Exam copying and ragging is hazardous to career. All characters in this film are not fictitious. They are real. Any resemblance is highly intentional. మన భారతదేశంలో అత్యంత ఖ్యాతిగాంచిన టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఐఐటి. ఇందులో చదవాలన్నదే ప్రతి ఇంటర్ విద్యార్థి ఆశయం. కానీ వారి కలలతో క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ కార్పొరేట్ విద్య అనే ముసుగులో లక్షలకి లక్షలు ఫీజులు వసూలు చేస్తూ అరచేతిలో ఆకాశాన్ని చూపించే కాన్సెప్ట్ని తూచా తప్పకుండా పాటిస్తూ నిలువునా దోపిడీ చేసే ఈ ఇంటర్మీడియట్ కార్పొరేట్ విద్యా సంస్థల మీద మేము డిక్లేర్ చేసిన యుద్ధమే మా ఈ ఇంటర్ వార్. మీరు చూస్తున్న ఈ ఇద్దరు ఈ కాలేజ్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్స్. వీళ్ళ బ్యాచ్లో ఇంకొకడు ఉంటాడు. వాడు మెల్లగా వస్తాడు. ఈ పొడుగ్గా కనిపిస్తున్నాడే, ఈయన పుట్టడం మాత్రమే అబ్బాయిగా పుట్టాడు. కానీ ఆ దేవుడు మాత్రం మా డైరెక్టర్ మాత్రం ఇతనికి అమ్మాయి వాయిసే ఇచ్చాడు. చిన్న ట్రిగ్నామెట్రీల ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, వినండి అందరూ, బట్టి పట్టండి. రాకపోతే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. వైకం లేటు ములగో. ప్లీజ్ చదువుకో, అడుకుంటున్నావు స్టడీ అవర్లో పొద్దుగాల. రే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఎంతరా? నీ బొందా. రే అవుట్ స్టాండింగ్ బ్యాచ్, అరగంట నుంచి చదువుతున్నారు, ఇంకా ఆన్సర్ రాలేదా? అది మళ్ళీ ఇంకా గెలికలేదంటప్ప అనుకున్నా, ఇంతలో గెలికాడు. రే ఏంట్రా సౌండ్లు వస్తున్నా? ఎవడెవడు ఎంత చదివాడో చూస్తా. రారా, నీకోసమే తేరికి కూర్చున్నాం ఇక్కడ. ఏంద్రా సౌండ్లు ఏంటి? ఏం లేదు సార్. అరే అసలు బుక్కే చూడట్లేదు. ఎంతవరకు వచ్చిందిరా రాజ్? ఇంటర్వెల్ వరకు. అవురా బై, ఛత్రపతి ఇంటర్వెల్ సీన్ ఏమన్నా తిప్పుతాడారా మీసం? నీ అబ్బా అది కాదురా, ముందు చదువు. ఏయ్ చదవరా. అదే కదా నన్ను చదవమని చెప్పడానికి ఆడేవాడు జఫగాడు. ఇదేదో మనల్ని కొట్టించుకోవడానికి మనం ఫీజు కడుతున్నట్టుంది. పొద్దునేటికి టిఫిను, సాయంత్రం ఏటికి భోజనం. ఏంటో మన కర్మ. స్టార్ హోటల్ డిష్లు మళ్ళా మర్చిపోయావు. అదే కదా పెడతారు, మొన్నటి పప్పు వితౌట్ ఉప్పు, నిన్నటి ఎగ్గు. అసలు ఈ కాలేజీలకు లేదురా సిగ్గు. लागे चट्टान रहे मैदान में आगे, जो झुंझार हो तैयार वही सरदार सा लागे. అరే సిఆర్ గారు మనం స్టడీ హాల్లో పడుకున్నాం, జైలు కంప్లైంట్ చేసిండ్రా. పిలుపుపోరా సిఆర్ గారిని. తీసుకురారా సిఆర్ గారిని.
ఆ సిఆర్ గాడు అయితే రాని వాడి సంగతి చెప్తాం. ఇదో కాలేజీ, దీనికో చరిత్ర, దాంట్లో నువ్వు సిఆర్ గానివి. ఏమండి ఇది చూసారా, ఇలాంటి సిఆర్లు మీ క్లాస్లో కూడా ఉంటారు. నాగార్జున గారు ప్లీజ్ అడ్మిట్ ది సిఆర్ సార్. ఇలా వీళ్ళు రోజు పెట్టే చిత్రవదను కిక్కురుమనకుండా భరిస్తూ ఈ కార్పొరేట్ కాలేజెస్ మీద ద్వేషం పెంచుకుంటూ రోజులు, వారాలు, నెలలు గడిపారు. ఇంతలో అసలు రోజు రానే వచ్చింది, ఎంసెట్ ఎగ్జామ్. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. జీవితమంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. జీవితమంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. ఎక్కు తొలిమెట్టు, కొండను కొట్టు, ఢీ కొట్టు, గట్టిగా పట్టేను పట్టు, గమ్యం చేరేట్టు. ఏరా ఎలా రాశావు? దేని గురించి? ఎగ్జామ్ రా హౌలే. ఎగ్జామా? నేనేం రాసినా అవేం రావడం మళ్ళీ ఏరక. ఓహో మరి నువ్వురా మనోహర్. తిరుమల ఇంకన్నా ఎనీ ఫర్దర్ క్వెరీస్ కాంటాక్ట్ హిమ్. సర్లే ఇంకేదో రాసాం చూడాలి. నీ ఎగ్జామ్ వచ్చాడు సంతకెళ్ళా, ఇవాళ నుంచి మనం ఫ్రీ రా, లెట్స్ ఎంజాయ్ డ్యూడ్. జైలు నుండి విడుదలై వచ్చిన ఖైదీల్లాగా కాలేజ్ అయిపోయిందన్న సంతోషాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేస్తూ తిరిగారు. ఈ రోజు ఎంసెట్ రిజల్ట్స్, ఐఐటీ, ఐట్రిపుల్ బిట్స్ లాంటి వరుస పరిచయాల తర్వాత మన అవుట్స్టాండింగ్ బ్యాచ్ ఆశలని ఎంసెట్ మీదనే పెట్టుకున్నారు. వాళ్ళ కోరికలు ఎలా ఉన్నాయో మీరే చూడండి. దేవుడా నీకు దండం పెడతా, 2000 లోపల ర్యాంక్ వచ్చేటట్టు చూడు స్వామి. నాకు ఎలాగో రిజర్వేషన్ కూడా ఉంది, జస్ట్ 2000 లోపలే, ఇంకేమొద్దు. నేను ఐఐటీలో మంచి ర్యాంక్ కావాలని అడిగినా లే, ఏఐట్రిపుల్ లే, బిట్స్ లే, ఖాళీ ఎంసెట్లో మంచి ర్యాంక్ అడుగుతున్నా. చూడు మరిగా నేను అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది. అట్లే నీకు అనిపిస్తే జర్రా 1000 లోపు ర్యాంక్ ఇష్టం అనుకో, మంచిది, నీ ఇష్టం. ఇక నేనేమన్నా. దేవుడా, నేను ఈ 2 పడ్డ టార్చర్కి కాదు, నేను పడ్డ శ్రమకి కాదు, నేను రాసిన ఎగ్జామ్కి కాదు, కనీసం మా అమ్మని చూసినా నాకు మంచి ర్యాంక్ ఇవ్వు స్వామి. నాకు స్టేట్ ర్యాంక్ రావాలని మా అమ్మ తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. మరీ స్టేట్ ర్యాంక్ కాకపోయినా 2000 లోపు అయిన ర్యాంక్ ఇవ్వు స్వామి. ఇవ్వాలి, ఇస్తావు, నాకు తెలుసు. బేసిక్లీ యు ఆర్ గాడ్, గుడ్ గాడ్. నవ్విన నాపచేనే పండుతుంది అన్న సామెతను మీరు వినే ఉంటారు. ఇక్కడ అదే నిజమైంది. ఈ ముగ్గురికి స్టేట్ ర్యాంక్లే వచ్చాయి. అంతేకాదండోయ్, స్టేట్లోనే నెంబర్ 1 కాలేజ్ అయిన జేఎన్టీయూలోనే అనుకోకుండా ఈ ముగ్గురికి సీట్ వచ్చింది. ఇంకా వీళ్ళు నేల మీద ఎందుకుంటారు, అక్కడెక్కడో ఆకాశంలో తేలుతున్నారు. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది, కోటి తారలే పూల ఏరులై, కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే. ఏమన్నా కాలేజ్ రాబాయ్? చల్, ఇంటర్ ఉన్నది కాలేజ్, ఇది కాలేజేనారా? ఇంటర్ ఉన్నది జైలు, ఇది దేవాలయం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి, పుణ్యభూమి నా దేశం నమో నమామి. 3 గంటల క్లాస్ వినడం అలవాటు, గంటనకు వేస్తే చాలా ఫ్రీగా అనిపిస్తుందిరా. సూపర్ హ్యా. ఎంతైనా మన ఇంటర్లో కూడా ఇలానే ఉంటే ఎంత బాగుంటుంది. కరెక్ట్ రా. చెప్పమ్మా ప్రభాకర్, నువ్వే కాలేజ్ ఇంటర్లో? కసంటి ఫాల్తు క్వశ్చన్లు ఎవడన్నా అడుగుతారా? అయితే శ్రీనారాయణ లేకపోతే నారా చైతన్య? కాదు, ఐఎమ్ ఫ్రమ్ సిబిఎస్ఈ, +1 +2 చేశాను. ఏదైతే ఏంటి, అవే మెటీరియల్, డ్రిల్లింగ్, స్టడీ అవర్లు, వీక్లీ టెస్ట్లు, అంతే కదా? లేదురా, అవేవి ఉండే మాకు. జస్ట్ స్కూల్లోనే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 3 వరకు. అయినా ఈవినింగ్ స్టడీ అవర్స్ పెడితే పెద్ద కష్టమేమని చెప్పు. కష్టాలా? ఏంట్రా అన్నావు? అవి కష్టాలా? రోజు స్కూల్ బస్సులో తిరుగుతూ, ఇంట్లో హాయిగా ఏసీ రూమ్లో ఉంటూ, ప్రతి ఎగ్జామ్లో 1000 లోపు ర్యాంక్ తెచ్చుకునే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయో, నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయో నేను చెప్తాను. నువ్వు విను. ఈరోజు కాలేజ్లో లంచ్ తినాలంటే లంచ్ బ్రేక్ ముందు 4 పీరియడ్లు, లంచ్ బ్రేక్ తర్వాత 4 పీరియడ్లు, మొత్తం 8 పీరియడ్లు ఉంటాయన్న సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు.
ఫ్రీ టైం అంటే పడుకునేటప్పుడని, హాస్టల్లో అవుటింగ్ అనేది 6 నెలలకు ఒక్కసారే ఇస్తారని, బంద్ వచ్చినప్పుడే హాలిడేస్ అనే విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. మనం సెటిల్ అవ్వాల్సిన టైంలో సరైన ఎడ్యుకేషన్ అందక విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఆన్సర్ తెలిస్తే తన పేపర్ వైపు, ఆన్సర్ తెలిపితే పక్కోడి పేపర్ వైపు చూసే విద్యార్థులు ఉన్నారు. నువ్వు ఉంటున్న ఈ క్లాస్ రూమ్లో ఉన్నారన్న సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. ఒకటో పేపర్ దొబ్బిన 3 గంటలకే, ఐఐటి ఒకటో పేపర్ దొబ్బిన 3 గంటలకే, రెండో పేపర్ కూడా దొబ్బితే ఆ బాధ ఎప్పుడైనా అనుభవించావా? నేను అనుభవించాను. మనం ఈ ఇంటర్ కాలేజ్లో చదవాలంటే మనకున్న ఇంట్రెస్ట్, హాబీస్ ఇవేవి సరిపోవు. ఎక్కడైనా దూరంగా పారిపోవాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించింది. జేఎన్టీ లాంటి కాలేజ్ నీకు ఎప్పుడైనా స్వర్గంలా అనిపించిందా? డ్రాఫ్టర్ పట్టుకుంటే నువ్వు తోపని నీకు ఎప్పుడైనా అనిపించిందా? మన సమాజం బాగుపడాలంటే ఇంటర్ కాలేజ్లను బ్యాన్ చేయాలని లేకపోతే బతకలేమని నీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించింది. చాలు, ఇక చాలు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే మన మమ్మీ డాడీ అని ఎవడు పడితే వాళ్ళు కాలేజీలు పెడితే నాకెందుకంత దుర్దా? ఫీల్ భయ్యా, ఫీల్. బాధ ఎవరిదైనా బాధే కదా. ఇంకోసారి కష్టాలు అని అర్రకు. ఇప్పటికే పేజ్ లెంత్ డైలాగ్ చెప్పించినావు, మళ్ళా అంటే కష్టం మరిగా. అవునరా, మన భీమాడికి సీట్ ఎక్కడొచ్చిందిరా? గోకరాజులో. అవునా, మనకి దగ్గరే కదా. ఇవాళ ఈవినింగ్ కలుద్దాం వాడిని. ఫోన్ చేయ వాడికి ఒకసారి. హాయ్ రా. హాయ్ రా. ఎంతైనా మీరంతా మారిపోయారా. ఇంటర్లో మనం పడ్డ టార్చర్కి ప్రతీకారం తీర్చుకుందాం అనుకున్నాం కదరా. ఎంతైనా మీకు జేఎన్టీలో సీట్ వచ్చేసరికి మర్చిపోయారా. భీమారెడ్డి, నీకొస్తున్న దానికి 10 కోపం నాకు వస్తుంది. కానీ ఫస్ట్ సెమ్ గొడవలో దిగనని అమ్మకి మాటిచ్చిన. ఫస్ట్ సెమ్ గడవని ఒక్కొక్కరిని వేసేద్దాం. ఇలా అన్నమాటకి కట్టుబడి 6 నెలలు గొడవల్లో తలదూర్చకుండా కేవలం ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు ఎగ్జామ్స్ ముందు చదువుతూ సెమిస్టర్ గడిపేశారు. ఆ తరువాత ఒక రోజు సెమ్ పూర్తయింది. మన ఘర్షణ మాత్రం ఇప్పుడే మొదలైంది. మన ఫస్ట్ టార్గెట్ వార్డెన్ బిస్సు. ఫస్ట్ ఇయర్ అయితే 85,000, సెకండ్ ఇయర్ అయితే 1,10,000, ఏసీ క్యాంపస్ అయితే 50,000, నాన్ ఏసీ అయితే 35,000. మెస్ ఛార్జెస్ ఎక్స్ట్రా. ఏంటి మీ చాయిస్? ఓ మీరా, ఏంటి స్ట్రేట్ ర్యాంక్ వచ్చాక కల్వనే లేదు? నన్ను కూడా మర్చిపోయారా టాపర్స్? అదే నాకు తెలుసు, మీరు మంచి స్టూడెంట్స్ అయ్యా. ఫ్రమ్ ద బిగినింగ్ మీ ముగ్గురు మీదన మా హోప్స్ అంతా. ఎనీవే, యూ సక్సీడెడ్. అవును, మోహన్కి ఆ పౌడర్ ఏంటి? అసలు బాగాలేదు నాన్న. మన గేట్ ముందు మీ ఫోటోలు వేసాను, ఎంత బాగున్నారో చూడండి. ఇలా అస్సలు బాగాలేదు. అదే కదా బాగు చేద్దామని వచ్చినాం. మజా వచ్చిందిలే. అరే, ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ ఎవడు? ఇంకెవడు, మన ఫార్ములా పీవీఆర్ గాడు. ఏంట్రా కట్టేశారు? మైనస్ కాదురా, అది ప్లస్. సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. కొసికెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇలా మమ్మల్ని ఇంటర్లో ఫార్ములాలు చదివించి చిత్రవద పెట్టావు కదరా. దానికి మేము నీకు విధించే శిక్ష క్లాస్ యాతన. అరే, ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ ఎవడు? ఇంకెవడు, మన ఫ్లోర్ కోఆర్డినేటర్ రమేష్ గాడు. అరే, మనం కొట్టాలనుకున్న ఫ్లోర్ కోఆర్డినేటర్ రమేష్ సార్ 2 months బ్యాక్ చనిపోయాడు. హార్ట్ అటాక్ అట్రా. అసలు రమేష్ సార్ చాలా తక్కువ ఏజ్ రా. అవునరా, అతనికి హార్ట్ అటాక్ రావడం ఏందిరా? అంత చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం ఏందిరా? అసలు సార్ చాలా బాగా చూసుకున్నాడు కదరా. మనం అసలు ఆ వార్డెన్ బిస్సు సార్, ఫార్ములా పీవీఆర్ సార్ని ఎందుకు కొట్టాలనుకున్నాం రా?
అసలు ఆ థాట్ ఎట్లా వచ్చిందిరా మనకు? చాలా పెద్ద తప్పు చేసాం రా. అసలు మనం ఏ స్టేజ్లో ఉన్నాం రా? చాలా పెద్ద తప్పు చేసాం. మనం చేసిన తప్పుకి మనం క్షమాపణ అడగాలిరా. సార్ వాళ్ళని కలుద్దాం, పదరా వెళ్దాం. పదండ్రా వెళ్దాం. అరే మీ లెక్చరర్స్ అయినా, ప్రొఫెసర్స్ అయినా, టీచర్స్ అయినా, పేరెంట్స్ అయినా, వార్డెన్స్ అయినా మిమ్మల్ని తిట్టినా కొట్టినా ఏం చేసినా అది మీ మంచి కోసమేరా. అది మీకు ఇప్పుడు అర్థం కాదు. మీకు అర్థమయ్యే స్టేజ్ వచ్చేలోపు మిమ్మల్ని తలదన్నే వాళ్ళు వస్తారు. మేమేం చేసినా మీ మంచి కోసమేరా. ఇలా వీళ్ళు చేసిన తప్పులని తెలుసుకొని పశ్చాత్తాపపడి బీటెక్ బుద్ధిగా పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచి ఉద్యోగాలు పొందారు. కానీ వీళ్ళు ఆ ఉద్యోగాలు వదిలేసి వీళ్ళు వారి ఇంటర్లో పడ్డ కష్టాలు వచ్చే జనరేషన్ వాళ్ళు పడకూడదన్న ఉద్దేశంతో ఒక ఇంటర్ కాలేజీని స్థాపించారు. అది ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చూడండి, ఇక్కడ ఒక బాలుడు బయలుదేరాడు. స్ట్రైట్గా వస్తే నెహ్రూజీ నెహ్రూజీ నెహ్రూజీ, చాచాజీకి రోసిచ్చి రిటర్న్ వచ్చే రిటర్న్ వచ్చే, రైట్కి వెళ్తే గర్ల్స్ హాస్టల్, ఇట్స్ సో హాట్ ఇట్స్ సో హాట్, ట్రీస్ కి మధ్యలో క్యాంటీను, కలరింగు కలరింగు, అది దాటేస్తే బ్యూటిఫుల్ కాలేజు కాలేజు. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఎండగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఎండగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి కొట్టిది రాకాసిరాని కోపాన తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా, ఓటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే తిరిగి ఓటి మన్ను నీళ్ళలోన, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది రాకాసి దాని కోపాన తీసి కొట్టిది,